ఈ నూతన విశాల సుందర గృహ వ్యామోహం పోయేటట్టుగా ఏదన్నా ఒక మార్గం చెప్పన్నట్ట. ఇంద్రుడికి ఆ వ్యామోహం నేను పోగొడతాను, రేపే స్వర్గానికి వస్తానన్నాడు నారదుడు. మరునాడు అన్నమాట ప్రకారంగా నారద మహర్షి స్వర్గానికి వచ్చాడు. ఇంద్రుడు వినయంగా నారద రెండు అన్నాడు, కూర్చోబెట్టాడు, ఆసనం ఇచ్చాడు. అప్పుడు ఇంద్ర కూర్చోడానికి రాలేదు నేను, తక్షణం మనిద్దరం భూలోకానికి వెడదాం. అక్కడ నైమిషారణ్యంలో రామసుడని ఒక ముని ఉన్నాడు, ఆయన దర్శనం చేసుకోవాలన్నట్ట. నారదుడు చెప్పాక కాదనకూడదు గనక ఇంద్రుడు ఆయనతో బయలుదేరాడు. ఇద్దరు కలిసి ఇదిగో ఈ రామసుడి దగ్గరకు వచ్చారు. ఈ రామసుడి గొప్పతనాన్ని ఈ కథ ద్వారా తెలియజేస్తున్నాడు అనమాట మార్కండేయుడు. ఎవరికి? ఇంద్రజమునుడికి. ఆ వంకతో మనకు కూడా ఈ కథ చెప్పాడు. నారదుడు ఇంద్రుడు రామసుడి దగ్గరికి రాగానే నారదుడు అంతటి వాడు కూడా రామసుడికి నమస్కరించాడు. అమ్మ, ఇంద్రుడు నమస్కరించాడంటే మనం నమస్కరించకపోతే ఎలాగాని రెండు చేతులు జోడించి ఇంద్రుడు కూడా నమస్కరించాడు. వారికి దర్భాసనాలు ఇచ్చి కూర్చోమన్నట్టు రామసుడు యథాప్రకారంగా ఇందాక ఇచ్చినట్టే రెండు దర్భాసనాలు వారికి ఇచ్చి నెత్తిమే చింకిచాప అలాగే పెట్టు కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు ఇంద్రుడు, మహాత్మా ఎందుకు వచ్చాం మనం అన్నాడు నారదుడితో. కంగారు పడుకో ఇంద్ర, నీకు అన్నిటి కంగారే, నేను మాడతానుగా అని ఏమి ఎరగనట్టుగా. రామస్య మహర్షి, నేను ఎన్నో ఆశ్రమాలు చూశాను, ఎంతో మంది మహర్షులు చూశాను. కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిల, అగస్త్య, దాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు, కణ్వకుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయ, ఆసురి, వామదేవ, కపి, దుర్వాసో, బక, వ్యాఘ్రపాన్, మాండవ్యాది మహామునుల ఆశ్రమాలకు వెళ్లి చూచి వచ్చాను. వాళ్ళందరూ ఎక్కడో చోట ఏదో ఒక పర్ణశాలో కాస్త పెద్దశాలో వేసుకున్నారు మొత్తం మీద. కానీ తమరేమిటి నెత్తిలో చింకిచాప పెట్టుకుని మర్రి చెట్టు కింద కూర్చుని వెర్రివాళ్ళ జపం చేస్తున్నారు. ఒక్క ఆశ్రమం కూడా కట్టుకోలేదు. ఎండకి ఎండిపోతున్నారు, వర్షానికి తడిసిపోతున్నారు. చలికాలంలో మంచు నెత్తి మీద పడితే జలుబు కూడా చేయదా మీకు? అందరూ చలికాలంలో పెద్ద పెద్ద కోట్లు వేసుకుని హాయిగా ఇంట్లో పడుకుని దుప్పటి కప్పుకొని దర్జాగా పడుకుంటూ ఉంటే మీరు చెట్టు కింద కూర్చున్నారు ఏమిటంటే, అప్పుడు రామసుడు, నేను అల్పాయుష్కోండి, నాకెందుకు ఈ ఆశ్రమాలు, ఇవాళ ఉండి రేపు పోయేవాడిని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అహంకారంతో, ఏమిటి నీవు అల్పాయుష్కుడువా? చెప్పావు కదే, నీ ఆయుష్యంతో చెప్పు, నీ కోసం అమృతం తీసుకొస్తాను. నేను ఇంద్రుణ్ణి, స్వర్గలోకానికి అధిపతిని, నా దగ్గర అమృత భాండం ఉన్నది, నీకు కొంచెం అమృతం ఇస్తాను. అమృతం నువ్వు తాగావంటే నీకు చావు ఉండదోయ్, నీకు ఆయువు పెంచుతాను. ఇప్పుడు నీ ఆయువు ఎంతో చెప్పు అన్నాక. ఇంద్ర, నాకెందుకులే అమృతం, అమృతము వద్దు, ఆయువు వద్దు, ఉన్న ఆయువు చాలు, నేను అల్పాయుష్కుడు అన్నాక. ఓన్లేవయ్యా, నీ ఆయువు ఎంతో చెప్పు అన్నాడు మళ్ళీ ఇంద్రుడు. అంటే తన ఆయువు గొప్పది, ఈయన ఆయువు తక్కువ కదా, వీడిని ఏదో బతికిచ్చేద్దామని అనగానే, సరే నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి. కలియుగం యొక్క ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 16,27,000 సంవత్సరాలు కృతయుగం. ఈ మొత్తం కలిపితే 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం అని పిలువబడుతుంది అన్నమాట. ఇది కృతయుగం 17,28,000, త్రేతాయుగం 12,96,000, ద్వాపర యుగం 8,64,000, కలియుగం 4,32,000 కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక మహాయుగం, చతుర్యుగ కాలం. ఈ 4 యుగాలు గడిస్తే నీలాంటి ఒక ఇంద్రుడు ఢామ్ అంటాడు, చచ్చిపోతాడు. ఇలాంటి ఇంద్రుళ్ళు 1000 మంది వెళ్ళిపోతే బ్రహ్మకు ఒక పగలు. అలాంటి ఇంకో 1000 మంది ఇంద్రులు వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక రాత్రి. అంటే ఒక బ్రహ్మగారికి డే అండ్ నైట్ ఒక రోజు గడవాలంటే 2,000 × 43,20,000 సంవత్సరాలట, మానవ సంవత్సరాలు. అప్పటికి బ్రహ్మకి ఒక రోజు. అలాంటివి బ్రహ్మకి 360 రోజులైతే, 365 కాదు, 368, 360 రోజులైతే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. అంటే బ్రహ్మగారికి 360 × 2,000 పక్కన 43,20,000 సంవత్సరాలు అన్నమాట. అటువంటివి బ్రహ్మ 100 ఏళ్లు బతుకుతాడు. అనగా బ్రహ్మాయువు మన మానవ కాలమానం ప్రకారం
100 ఇంటూ 360 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. అది బ్రహ్మాయువు. ఇంటికి వెళ్ళాక లెక్క ఎంత ఉందో ఏకంగా అసలు ఆ సున్నాలు లెక్కెట్టగలం. అంతకాలానికి ఒక బ్రహ్మగారు వెళ్ళిపోతాట. ఒక బ్రహ్మ వెళ్ళిపోతే నా ఒంటి మీద ఉన్న ఒక వెంట్రుక ఉడుతుంది. మనకు ఒళ్ళంతా వెంట్రుకలే కదా, ఇలాంటి వెంట్రుకల్లో ఒక వెంట్రుక ఉడుతుంది దానికి. అలాంటి వెంట్రుకలు మొత్తం ఊడిపోతే నేను వెళ్ళిపోతా. అప్పుడు నేను ఢామ్ అంటాను కానీ ఈసారి ఢామ్ అని చెప్పవచ్చు. చూస్తే ఇక్కడ ఢామ్ అని పడ్డాడు ఇంద్రుడు. ఆయన కడు తిరిగాడు. ఆయన మొహం మీద అమృతం లేదు కానీ అక్కడ నీళ్లు కొట్టారు. ఏమిటి ఇంద్రా పడిపోయావంటే నాకు 1000 కళ్ళు తిరిగాయండి అన్నాడు. అసలు ఇంద్రుడు అయ్యో అసలు అందులో ఏమన్నా ఉందా? 1000 మంది ఇంద్రుడు ఎడితే గానీ ఒక పగలవరా. ఇక బ్రహ్మాయువు ఎంత గొప్పది. అటువంటిది బ్రహ్మ వెడితే ఈయనకి ఊడేది ఓన్లీ 1 వెంట్రుక, కేవలం ఒక్కే. అలా మొత్తం శరీరం మీద వెంట్రుకలని ఊడితే ఆయన ఊడిపోతాట. ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే ఇందులో చెప్పారు కాలి దగ్గర ఈ మాత్రం ఒక అంగుళం మాత్రమే వెంట్రుకలు ఊడే. ఇంకా ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆలోచించండి ఆయన ఒంటి మీద. ఇవన్నీ ఊడిపోతే ఆయన వెళ్ళిపోతాట. ఇక ఇంద్రుడు గిరా గిరా గిర్రా అని బుర్ర తిరిగిపోయి, నారద నేనెక్కడున్నాను అన్నాడు. నువ్విప్పుడు ప్రస్తుతం గోమతీ తీరంలో ఉన్నావు, నైమిషారణ్యంలో రామసిన ఆశ్రమంలో. అనగా నాకు జ్ఞానోదయం అయ్యింది. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో అర్థమైంది. నాకు బిల్డింగుల మీద పెచ్చ తగ్గించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చావు. ఇంత ఆయువు ఉన్నవాడు ఒక్క బిల్డింగ్ లేకుండా చెట్టు కింద కూర్చుంటే నా పోటీవాడు రోజుకు కొత్త భవనం కట్టుకోవడంలో అర్థమేమున్నది అని చెప్పావు నాయనా, నీకు ఓ దండం అని పరుగున నారదుడు వదిలేసిపోయా. ఇంక మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయి విశ్వకర్మ గారి దగ్గరికి వెళ్ళి స్టాప్ కన్స్ట్రక్షన్ అంటాడు. ఈ కథని ఇప్పుడు మార్కండేయుడు చెప్పాడు. ఎవరికి? ఇంద్రజుమ్నుడికి. అర్థమైందా ఈయన ఆయువు అది. అటువంటి వాడు ఇక్కడ కూర్చుని చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు అనగానే ఇప్పుడు ఇంద్రజుమ్నుడికి తిరిగే కళ్ళు. అయ్యా ఇలాంటి వాడు ఉంటారన్నమాట, ఇంత శక్తి అలా వచ్చింది నీకని అడిగాడు. అప్పుడు అసలు రహస్యం చెప్పాడు ఆయన. నేను ఒకానొకప్పుడు నా పూర్వజన్మలో భూలోకంలో ఒక దరిద్రుడిగా పుట్టాను, ఒక రైతుగా పుట్టాను, సామాన్యుడైన. అహమాసం పురాశూద్రో దరిద్ర అతీవ భూతలే. దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి ఒక రైతు కుటుంబంలో పుట్టాను. భూమి మీద దారిద్ర్యం వల్ల ఆకలి కోసం పీడింపబడుతూ ఎక్కడైనా అన్నం దొరుకుతుందా, ఒక ఉద్యోగం దొరుకుతుందా అని తిరిగాను. నా అదృష్టం అలా తిరుగుతూ ఉంటే ఓ పెద్ద శివలింగం కనపడింది, చాలా పెద్దది. అది బాణలింగం. లింగాలలో నర్మదా బాణలింగం చాలా గొప్పది. ఇక్కడ మళ్ళీ చెప్పారు బాణలింగం దగ్గర చేసుకునే పెళ్లి ఈ భార్యాభర్తలిద్దరినీ శాశ్వతంగా కైలాసానికి తీసుకుపోతాడు. అందుకని పూర్వకాలంలో ఎక్కడ పడితే ఎక్కడ కాకుండా మంచి శివాలయం, అది కూడా నర్మదా బాణలింగమో జ్యోతిర్లింగమో ఇలాంటివి ఉన్న చోట ఆ దగ్గరలో పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఎందుకనంటే ఇప్పుడు అర్థమైందా గురువు గారు ఎందుకు అంత పెద్ద బాణలింగం ప్రతిష్ఠించారో. అక్కడ జరిగే పెళ్లిళ్ళు చాలా మంచివి. అక్కడ వివాహం చేసుకున్న దంపతులిద్దరూ శరీరం విడిచిపెడితే గ్యారంటీగా కైలాసానికి వెళ్ళిపోతారట. అక్కడ అన్నం తిన్నా, అక్కడ శివుడికి అభిషేకం చేసిన, అక్కడ బిల్వపత్రాలతో పూజించిన అఖండ ఫలితం వస్తుంది. బాణలింగం యొక్క సన్నిధానంలో ఉపనయనం జరిగితే ఆ ఉపనయనము స్వయముగా విష్ణువే దగ్గరుండి ఉపనయనం జరిపించిన పుణ్యం పొందుతాటవాడు. విష్ణు స్వయంగా యజ్ఞోపేతం వేస్తే ఎంత అదృష్టం అండి. బ్రహ్మగారు స్వయముగా వచ్చి, ఏది డైరెక్ట్ గా, సహజంగా మనకి బ్రహ్మగారే తండ్రి ద్వారా మంత్రోపదేశం చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఉపదేశం బ్రహ్మగారే వచ్చి చేసినటువంటి ఫలితం వస్తుందట. ఆ బ్రహ్మే ఈ బ్రహ్మగారి రూపంలో వచ్చేస్తాడనమాట. అందుకే ఉపనయనాలు అటువంటి ప్రాంతాల్లో చేసుకోవాలి. చేసుకోక సద్వినియోగం చేసుకోకుండా కళ్యాణ మండపాలు పెద్దవి దొరుకుతాయండి అని అక్కడికి వెడితే అది ఉంటే కళ్యాణం క్షవర కళ్యాణం. అసలు కళ్యాణం ఈశ్వర సన్నిధానమే. అందువల్ల వీలున్నంత వరకు అటువంటి ప్రాంతాలకు వెళ్ళాలి. అందుకే ఈ మహానుభావుడు అక్కడికి వెళ్ళాడు. ఆ శివుడిని చూడగానే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఎక్కడో పూర్వజన్మ సంస్కారం ఉంది. అతడేం పెద్ద పండితుడు కాదు, కేవలం పేదవాడు.
అందున చతుర్థుడై పుట్టాడు. అయినా సరే శివలింగాన్ని చూడగానే ప్రేమ కలిగింది. వెంటనే ఈశ్వర అంటూ వెళ్ళి ఆ లింగాన్ని కౌగిలించుకున్నట్ట. ఆనందంతో కన్నీళ్లు గారే. ఈ కన్నీళ్లు శివలింగం మీద పడ్డాయి. అదే అభిషేకం అయిపోయింది. ఆ తదనంతరం ఆ చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో ఉన్న తామర పువ్వులు తీసుకొచ్చాను. ఈశ్వరుడికి పద్మములంటే చాలా ఇష్టం. అందుకని నేను వెళ్ళి నాకు తెలియకపోయినా ఆ జన్మలో చక్కని తామర పువ్వులు పట్టుకొచ్చాను. ఆ తామర పువ్వులు శివుడి మీద పెట్టాను. సుస్పష్టంగా చెప్పాడు. ఏమని 34వ శ్లోకంలో చెప్పేశాడు. తల్లింగం స్నాపితం పూజ విహిత కమలై శుభై. లింగమును కన్నీటితో అభిషేకించి తర్వాత శుద్ధజలంతో అభిషేకించాం. పరమ పవిత్రమైన తామర పువ్వులతో పూజించాం. అప్పటికే ఆకలికి మాడిపోయాను. నడిచి వచ్చాను కదా. అందువల్ల శివుణ్ణి భజించడానికి కంఠం రావడంలా నమశివాయ అందామంటే నోట్లోంచి మాట స్పష్టంగా రావటం లేదు. అయినా సరే శివ శివ అని మెల్లిగా కంఠంతో పలుకుతూ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా ప్రాణం పోయింది. ఈశ్వరుడికి కన్నీటితో అభిషేకం చేసి తామర పువ్వులతో పూజించి శివనామస్మరణం చేస్తూ ప్రదక్షిణ చేస్తూ ప్రాణం విడిచిపెట్టడంతో నేను తర్వాత జన్మలో ఒక పరమ పవిత్రమైన వేద పండితుల ఇంట్లో విప్రగృహంలో జన్మించా. నాకు పూర్వజన్మ గుర్తున్నది. శివాభిషేకం చెయ్యక శివుణ్ణి పూజించక ఈ సంసారంలో ప్రవేశించడం వల్ల లాభం ఏమున్నది? ఎప్పుడూ ఒకప్పుడు పోయే శరీరమే కదా అని చిన్నప్పటి నుంచి నేను మోగగా ఉండడం మొదలెట్టాను. అస్సలు మాట్లాడడం మానేశాను. ఎవరితో మాట్లాడకుండా లోపలే శివశివ శివశివ అనుకునేవాడిని. చివరికి నాకు ఒక పేరు పెట్టారు. వీడు మాట్లాడటం లేదు, శివుణ్ణి చూచి పూజిస్తున్నాడు, వీడికి ఈశానుడు అని పేరు పెడదామని ఆ జన్మలో నా తండ్రి గారు నాకు ఈశానుడు అని పేరు పెట్టారు. పైగా మా తండ్రి గారు అప్పటికే ముసలాడు. లేక నేను పుట్టాంట. ఆ జన్మలో మా నాన్న ఆ జన్మలో అన్నమాట. మా తండ్రి గారు ముసలాడు. ఏదో ఈశానుడు అని పేరు పెట్టాడు. ఇక ఆయన కష్టపడి వార్ధక్యంలో ఉపాసనా బలంతో కొడుకుని పొందాను. వీడంటూ మోగగా ఉంటున్నాడు, మాట్లాడటం లేదు. ఈ మోగతనం పోగొట్టడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి చుట్టుపక్కల ఉన్న వైద్యులు పిలిపించాడు. వాళ్ళు వచ్చారు. ఒకడు సరస్వతి లేహ్యం పోశాడు, ఒకడేదో కషాయం పోశాడు, ఒకడేవో మందు గుళికలు వేశాడు. ఎవరు ఎన్ని మందులు ఇచ్చినా నేను కావాలని మోగతనంతో ఉండడం వల్ల నా మోగతనం పోలేదు, నేను మాట్లాడలేదు. క్రమంగా మా తండ్రి కూడా పరమ దుఃఖం పొందాడు. ఇంక వీడికి చదువు రాదు, మాట రాదు అనుకున్నాడు. కానీ మా నాన్న ఒక్క విషయంలో మాత్రం సంతోషించాడు. నా కొడుకు మోగవాడైతేనే, మాట్లాడకపోతేనే, ఏ పని చేయకపోతేనే వీడికి శివభక్తి ఎక్కువ. ఊళ్ళో ఉన్న శివాలయానికి నిత్యం పెడతాడు. శివుణ్ణి యథాశక్తిగా అభిషేకం చేస్తున్నాడు, తామర పువ్వులతో పూజ చేస్తున్నాడు. ఈశ్వర భక్తి వల్ల ఇవాళ కాకపోతే రేపైనా వీడికి మాట వస్తుంది అనుకున్నాడు. ఇలా ఉండగా ఆ ముసలివాడైన తండ్రి మరణించాడు. నిరంతరం శివుడి పూజ వల్ల నా కొడుకు బాగుపడతాడు, శివుడి పూజ వల్ల బాగుపడతాడు అని చచ్చిపోయేటప్పుడు కూడా శివుడి పూజ అనుకోవడం వల్ల మరణించిన ఆ జన్మలోని నా తండ్రి కైలాసానికి వెళ్ళిపోయాడు. అంటే ఏ వంకతో అయినా శివనామస్మరణ అంత గొప్పతో గుర్తుపెట్టుకోండి. శివుడి వల్ల నా కొడుకు బాగుపడతాడని అనుకున్నా కూడా శివ అన్నాడు కదా, అందువల్ల తరించాడు. అందువల్ల ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని, బంధుత్వంతో కాని, భయంతో కాని, ఏదో స్వార్థంతో కాని, ఏ వంకతో అయినా శివనామస్మరణం చేస్తే సమయం వచ్చినప్పుడు ఆ స్మరణ నిన్ను రక్షించి తీరుతుంది, లేదా ముక్తిని ఇస్తుంది. ఇక మా నా తండ్రి పోయాక నాకు ఎవడు అదుపులో పెట్టేవాడు కనపడలేదు. మా అమ్మ ఎప్పుడో ముందే పోయింది, తండ్రి లేడు, బంధువులు లేరు. మూర్ఖుడు వీడికి అన్నం పెట్టడం దండు గాని బంధువుల దగ్గరికి రాలేదు. అప్పుడు నేను అమ్మయ్య, ఇక నాకే బాంధవ్యం లేదు, ఏ సంబంధం లేదు ఎవరితో, ఏకో నారాయణ, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అనుకునే ఆనందంతో ఆ ఇల్లు విడిచిపోయాను. ఆ ఇల్లు దాయాదులు స్వాధీనం చేసుకున్నారు. నేను అలా బయలుదేరి క్షేత్రాలు చూసుకుంటూ ఎక్కడ శివాలయం కనపడితే అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి యథాశక్తిగా శివుడిని పూజించి లోపలే పైకి మాట్లాడకుండా నమశివాయ నమశివాయ అనుకునేవాడు. ఇలా 100 సంవత్సరముల జన్మలో మౌన వ్రతంతో లోపలే శివుణ్ణి పూజించగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి భక్తిరానిది!
100 సంవత్సరాల కాలం గడిచింది నీకు, కానీ ఒక్కనాడు కూడా ఎవరితో మాట్లాడలేదు, వస్తువుల మీద నీకు వ్యామోహం లేదు, మౌన వ్రతం అవలంబిస్తూ లోపలే నా నామస్మరణం చేశావు. ఇది అపూర్వ భక్తి. మరొక మాట, నాకు పత్రములలో బిల్వము, పుష్పములలో తామర అంటే ఎక్కువ ఇష్టం. తామర పువ్వులతో కూడా పూర్వజములు ఈ జములు పూజించావు. ఇవన్నీ నన్ను ఆనందపెట్టాయి. అందుకే నీకు వరం ఇస్తున్నాను. ఏం కావాలో కోరుకు అంటే, నాకు శాశ్వతంగా ముసలితనము మరణము లేకుండా వరం అన్నట్టే. ఇది కుదరదు అన్నాడు శివుడు. ఎప్పుడో ఒకప్పుడు సామలిస్తుంది ఎవడైనా సరే. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాప్త శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. నాయన, శరీరం పుట్టడంతో ప్రతి జీవికి మృత్యువు కూడా వాడి వెంట పుడుతుంది. అంటే ఒక మనిషి పుట్టాడంటే వాడితో పాటు వాడి మరణం కూడా పుట్టింది. ఆ మరణము అద్య ఈ రోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏళ్ల తర్వాత అయినా సరే ప్రాణినా ప్రాణికి జీవికి మృత్యు మరణము ధ్రువం వై తప్పదు. గ్యారంటీ కార్డు ఏదైనా ఉందంటే ఇదే. పర్మనెంట్ రెసిడెన్స్ ఏంటంటే చావడమే. కాబట్టి చావు తప్పదు. నువ్వు ఉత్తముడివి కనుక నీకు గొప్ప వరం ఇస్తున్నా. నీ శరీరం మీద ఒక్కొక్క వెంట్రుక ఊడినప్పుడల్లా నీ ఆయువు తగ్గుతుంది. కానీ ఒక బ్రహ్మగారు వెళ్ళిపోయినప్పుడు అంత అన్ని కల్పములకు మాత్రమే నీకు శరీరం మీద ఒక వెంట్రుక ఊడుతుంది. ఊడిన తర్వాత ఒంటి మీద వెంట్రుకలని ఊడిపోయాక అప్పుడు నువ్వు శరీరం విడిచిపెడతావు. ఎంత గొప్ప ఆయువు ఎవరికి ఇవ్వలేదని నీకు ఇచ్చినట్టుగా ఇది మార్కండేయుడి ఆయువు కంటే గొప్పది కదా. మరి అసలు బ్రహ్మాయువు ఎక్కడ? అటువంటి బ్రహ్మ పోతే ఈయనకి ఊడేది ఆఫ్టర్ ఆల్ ఒక్క వెంట్రుకట. అలాంటి వెంట్రుకలు మొత్తం శరీరం మీద ఉన్నవన్నీ ఆఖరి దాకా ఊడిపోతేనే ఈయన శరీరం విడిచిపెడతాట. ఇంకో విచిత్రం తెలుసా? సాధారణంగా నెత్తి మీద వెంట్రుకలు ఊడితే మాత్రం మనిషి అందం తగ్గుతుంది అంటారు. మరి నాకు తెలియదు. మొత్తం తల బట్టలు వస్తే కొంతమందికి కొంత అసహ్యం ఉంటుంది, కొందరు గుండె అందం అనుకోండి. కానీ ఈయనకి అలా కాదు. నీ వెంట్రుకలన్నీ ఊడిపోయినా నీ తల బట్టతలైనా నువ్వు మాత్రం చూసేవాడికి అందంగానే కనపడతావు అని కూడా వరం ఇచ్చాడు. అది ఒక అందం కదా. వెంట్రుకలు ఊడిపోతూ ఉంటే అందులో మూతి మీద ఇప్పుడు ఈ వేపు ఊడిపోయి ఈ వేపు మిగిలింది అనుకోండి వేసం, అది ఏం బాగుంటుంది చూడడానికి, ఆలోచించండి. కానీ అలా కదట. అన్ని వెంట్రుకలు ఊడేదాకా బతుకుతావు. వెంట్రుకలు ఊడుతున్నప్పటికీ నీ శరీరం మాత్రం చూచేవాడికి ఆహ్లాదంగా ఉంటుంది. నీ శరీరం నుంచి నిత్యం సువాసన వస్తుంది. అంటే నీ శరీరం పరిమళ భరితం, సౌందర్య భరితం. అలా బతుకు. ఆయన శివ పూజని వికసించిన తామర పువ్వులతో చేసినటువంటి వాడు అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడని లోకానికి చాటు అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు వరమిస్తే ఈ మాట అన్నాడు. బ్రహ్మహత్యాదిభి పాపై ఉచ్యతే శివ పూజనాత్ బ్రహ్నాబ్జై ఇతరైర్వాపి కమలై నాత్ర సంశయ. అది కూడా వికసించిన తామరలు. అంటే తామర పూలను విడదీయాలి. రేకులు విడదీసి చక్కగా మధ్యలో కర్ణిక దుద్దు కనపడేలా చేసి ఆ పువ్వులతో పూజించినా, లేక ఇతరై అన్నాడు. ఒకవేళ తామర పువ్వులు దొరకకపోతే తామర పువ్వులు ఇదే అనుకుని ఏ మల్లెలతోటో లేక శంఖ పుష్పాలతోటో మందార పుష్పాలతో పూజించినా సంతోషిస్తాను. కానీ వీలున్నంత వరకు తామర పువ్వులను, అది కూడా వికసించిన తామర పువ్వులతో నన్ను పూజిస్తూ నన్ను మెప్పిస్తే అటువంటి వాడు బ్రహ్మహత్య వంటి మహాపాపముల నుండి కూడా విముక్తుడవుతాడు. మనస్సు లగ్నం చేసి పూజ చేస్తే వాడిని ఇటువంటి ఆయువు కలిగిన వాడిని చేస్తాను అనగానే నేను అలాగే ఆనందంగా చాటుతానన్నాను. ఇప్పుడు అర్థమైందా నాయన మార్కండేయ, నాయన ఇంద్రజమున, ఇది నా ఆయువు యొక్క రహస్యం. ఇంత గొప్ప ఆయువు పొందడానికి మూల కారణం నేను ఈశ్వరుని ఉపాసించడమే. మార్కండేయుడు ఎలాగో ఈశ్వర ఉపాసకుడు కనుక అతనికి ఉపాసన ఇవ్వక్కర్లేదు. ఇంద్రజమున నీకు ఇస్తున్నావు నువ్వు కోరేవు గనుక అని అతనికి పంచాక్షరి మంత్రములు ప్రణవంతో పాటు ఉపదేశం చేశాడు. దాన్ని ప్రాసాద పంచాక్షరి అంటారు. ప్రణవ పంచాక్షరి అని కాని, ప్రాసాద పంచాక్షరి అని కాని, షడక్షరి అని కాని పిలుస్తారట ఓం నమ శివాయని. ఉత్తి నమ శివాయని పంచాక్షరి అంటారు. కాబట్టి
ఓంకారంతో కూడినటువంటి పంచాక్షరికి 3 పేర్లు ఉన్నాయి పురాణాల్లో. షడక్షరి లేదా ప్రాసాద పంచాక్షరి లేదా ప్రణవ పంచాక్షరి. ఎక్కువగా ప్రాసాద పంచాక్షరి అనే పదమే పూర్వం వాడేవారు. ఈశ్వరుడి యొక్క ప్రసాదమును అందించే పంచాక్షరి గనక ప్రాసాద పంచాక్షరి అంటారు. అర్జునుడు ఇలా చేశాడని మనకి హరవిలాసంలో చెప్పారు. ఏమని? పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ చెంచన్మంత్ర పరంపరా పరమనిష్ట తత్పరత్వంబునం మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకు మధ్యాహ్న కాలంబు సేవిల్చు నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితం. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు, శివుణ్ణి పూజించాడు. అప్పుడు మధ్యాహ్నం పూట ప్రాసాద పంచాక్షరి మంత్రం చదువుతూ పూజించాడు అని ఉన్నది హరవిలాసం. చాలా గొప్ప ఘట్టం. అదే కిరాతార్జునీయం, అదే శివపురాణం అనుకోండి. శివపురాణంలో చాలా బాగా విన్నారు ఇదివరకు మీరు. అటువంటి మంత్రం మీరు ఇచ్చాడు. నువ్వు శివుణ్ణి పూజించని ఒక లింగమును కూడా ఇచ్చాడు. ఇక మార్కండేయుడు నేను వెళ్ళొస్తాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంద్రజుమ్నుడు ఈ మంత్రాన్ని సేకరించి భక్తి శ్రద్ధలతో విడిచిపెట్టకుండా శివుణ్ణి పూజించాడు. మంత్రం అనుష్ఠానం విడిచిపెట్టలేదు, శివ పూజ విడిచిపెట్టలేదు. వీలున్నప్పుడల్లా పుష్పాలతో పూజించాడు. ఇంకా రకరకాల ద్రవాలతో కూడా అభిషేకం చేశాడు. ఏమేంటి వాటితో అభిషేకం చేశాడు? సర్వే వరాహ సుఖాకారాహ శర్కరాహ మధు షట్రసాహ తతస్తే సాధు సంసర్గం సంప్రాప్త శివశాసన. శివుడి అనుగ్రహం కావాలంటే కొన్నింటితో అభిషేకం చెయ్యాలి. అందులో ఒకటి శర్కర అంటే పంచదార. శర్కర అనే సంస్కృతిలో తెలుగులో చక్కెర అయింది. ప్రకృతి వికృతి అని పూర్వం నేర్పేవారు చక్క. శర్కర చక్కెర. అలాగే అంబ అంటే అమ్మ, ఇవన్నీ నేర్పేవారు చక్క. కృష్ణ కన్న. ఏం తెలుగు పోగొట్టేస్తున్నారు. ఉన్న చోటేమో కాస్త కోస్త మిగులుతున్న చోటేమో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఉన్న తెలుగును కూడా చంపారేశారు. అసలు ఏం తెలుగు అండి? ఇప్పుడు వచ్చే పుస్తకాల్లో తెలుగు చూస్తే భయం వేస్తున్నారట. దాక్కుని ఉంటాయి, దారిని ఇరుక్కుని ఉంటాయి. ఇదే లాంగ్వేజ్. ఇవో పాటల, ఇవో పద్యాల. అద్భుతంగా చక్కగా ఉండేది పూర్వం. తెలుగు మాస్టర్లు అందంగా చెప్పేవారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి పద్యాలు కంఠస్థం వచ్చేవి. అసలు పద్యాలు తీసి పారేస్తున్నారు. ఛందస్సు లేదు. నానా చెత్తతో తెలుగుని పాడు చేస్తారు. యూనివర్సిటీని భ్రష్టం చేసి పారేస్తున్నారు. మళ్ళీ సరైన పండితులను అందులో పెడితే దేశానికి ఉపయోగం ఉంది. యూనివర్సిటీలు బాగుపడితే ఎలిమెంటరీ సెక్షన్ నుంచి బాగుపడుతుంది. పాత తరం అంతా రిటైర్ అయ్యాక ఎక్కువ భాగం పాడైపోతున్నారు. ఎటువంటి వ్యాకరణవేత్తలు పుట్టిన దేశం మంది. గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు. ఆ సరుకుని మేము చూసాం కళ్ళారా అన్నమాట. కాలం ప్రభావం. మళ్ళీ ఆ భగవంతుడే రక్షించుకోవాలి. ఇప్పుడంతా ప్రైవేట్ వాళ్ళే రక్షిస్తున్నారు. యూనివర్సిటీల మాట ఎలా ఉన్నా ఇలా పాపం చాలా మంది పిల్లలు నా దగ్గర చేరారు. ఈ మధ్యలో కుర్రాడు చేరి అవధానం ఏర్పడని అవధానం నేర్చుకుంటాడు. చక్క ఆన్లైన్ లో నేర్చుకుంటారు. ఆస్ట్రేలియాలో అమెరికాలో నేర్చుకుని బాగుపడుతున్నారు. ఇక్కడ మన దేశంలో ఉండి హాయిగా పక్కనే ఉండి రాకుండా చదువుకోకుండా దెబ్బతింటున్నారు చాలా మంది ఉన్నారు. నువ్వు ఎంత ఇంగ్లీష్ చదువుకున్నా నీకు సంస్కృతం తెలుగు రాకపోతే నువ్వు ఎప్పుడు పనికిరాని వాడి అవుతావు. నీ మాతృభాష నీకు తెలియనప్పుడు నువ్వు పరాయి భాషలో ఏమి ఏడుస్తావు? కాకి కావు అని లేకపోతే ఇంకేముంటుందండి? కనీసం కాకులకున్న జ్ఞానం మనం వాడుకుండటం లేదు తెలుగు వాళ్ళకి. కాకులు చక్కగా వాటి లాంగ్వేజ్ లో కావు కావు అంటాయి. అప్పుడు కావు కావు అని తెలుగులో పలుకుతున్నాడు తెలుసా? కావుము రక్షించు అని అర్థం. కావు కావు అంటే వెంటనే దేవుడు వచ్చి రక్షిస్తున్నాడు. నువ్వు తెలుగువాడు పట్టించుకో. మనని అందరూ అసహించుకుంటారు. అందుకే కన్నడం వాళ్ళని చూసి నేర్చుకోండి. చక్కగా కన్నడంలో వాడతారు. తమిళులకి చెప్పేక్కల అంత భాషాభిమానం ఎవరికి ఉండదు ఈ ప్రపంచంలో. అందరూ వాళ్ళ లాంగ్వేజ్ లో వాడతారు. ఒక్క ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపిస్తే హౌడు యుడు అంటారు. అసలు పొరపాటు తెలుగులో మాట్లాడన్నమాట. ఇద్దరు తెలుగు వాళ్ళు వస్తే 4 సంఘాలు మళ్ళీ అక్కడ. ఏమొచ్చిందో మరి తెలుగు వాడికి తెగులు పట్టకుండా తెలుగును రక్షించుకునే భాగ్యం మనందరికీ ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే అంత చాలా గొప్ప భాష కదండి ఇది. మహానుభావుడు పోతన లాంటి వాడు భాగవతాన్ని తెలుగులో రాసి ఒక అమృతరసం ఇచ్చి వెళ్ళిపోయారు. ఇన్ని కావ్యాలు వచ్చినా ఆ బంగారు పోతన గారికి సాటి వచ్చేటటువంటి కావ్యం రాసిన వాడు ఎవడనుంటాడు? ఎంత అద్భుతం, ఎంత తేనె. అసలు చదువుతూ ఉంటే శరీరం గొగురుపాటు గురవుతుంది మనకి. ఆ వచనాలు, ఆ గద్యాలు ఎడతెరపి లేకుండా చదివితే భాష మీద కొట్టొచ్చేస్తున్నమాట. మళ్ళీ ఈశ్వరుణ్ణి ప్రార్థించుకుంటాం. ఏది ఏమైతేనే
మొత్తం మీద చక్కెరతో, తేనెతో, ఇంకా షడ్రసాలతో, పాలతో, పెరుగుతో వీటన్నిటితో అభిషేకం చేసి మహా సంపదలు పొందాడు. ఏ సంపదలు? తపస్సంపదలు పొందాడు. అప్పుడు ఈశ్వరుడు మెచ్చుకుని నీకు శాశ్వతమైనటువంటి అవకాశం ఇస్తున్నాను, నువ్వు శాశ్వతంగా కైలాసంలో ఉంటావు. కానీ కైలాసానికి వచ్చే ముందు సంవర్తుడు అని పేరు కలిగిన వాడు ఒకడు కాశీలో ఉంటాడు. వాడిని చూస్తేనే నా దగ్గరికి వస్తావు, అతన్ని ఆశ్రయించు. ఎందుకంటే శివుడి దగ్గర శాశ్వతంగా ఉండాలంటే సంపూర్ణ గురుకటాక్షం కావాలి. రామసుడిని కొద్ది కాలమే సేవించావు. సంవర్తుడు అనేవాడు గురువుల్లో కల్లా గొప్ప గురువు. ఆ గురుకటాక్షం ఉంటేనే నా దగ్గరకు వస్తావు. నీకు కైలాసవాడు ఖాయం, కానీ సంవర్తుడిని పట్టుకుని ఆయన ఆశీస్సు తీసుకున్నాడు. మళ్ళీ కూడా వెలువెట్టాడు, నీకు పదవి ఇస్తాను, వచ్చే ముందు సంవర్తుడి దగ్గరికి వెళ్ళి. మళ్ళీ ఈయనకి గుండెలో కొంచెం బాంబు పడింది. ఈ సంవర్తుడు ఎవరో తెలియదు ఈయనకి. వెంటనే నారదుడిని అడిగాడు. నారద మహర్షి, ఎవరండి ఈ సంవర్తుడు అన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడు, బృహస్పతి తమ్ముడు ఈయన, అంగిరుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉన్నాడు. ఆ అంగిరుడి యొక్క వంశంలో పుట్టినవాడు అంగిరసగోత్రులు అంటారు. ఈ అంగిరుని కొడుకులు ముగ్గురులో పెద్దవాడు దీర్ఘతముడు, రెండో వాడి పేరు బృహస్పతి, మూడో వాడు సంవర్తుడు. నిజం చెప్పాలంటే సంవర్తుడికున్న జ్ఞానములో 1000వ వంతు మాత్రమే బృహస్పతి దగ్గర ఉంది. కానీ బృహస్పతినే మనం మహాత్ముడు అంటున్నాం. ఆలోచించండి, బుద్ధికి బృహస్పతి అంటున్నాం. బృహస్పతి కంటే 1000 రెట్లు ఎక్కువ పాండిత్యం, తపశ్శక్తి కలిగిన వాడు సంవర్తుడు అంటే. కానీ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది ఇక్కడే. బృహస్పతి గారికి పదవి వచ్చింది. సంవర్తుడు వచ్చి ఒక రోజున నేను కూడా స్వర్గంలో నీతో పాటు దేవతలకి గురువునవుతానన్నట్టు. కుదరదు, ఒక పదవిలో ఒకడే ఉండాలి, నువ్వు వస్తే నా పేరు తగ్గిపోతుంది, నువ్వు వచ్చావంటే డామినేట్ చేసేస్తావు అన్నాడు. తమ్ముడి మీద పక్షపాతం వచ్చింది ఇక్కడికి. ఈ ఎంత గొప్పవాడినైనా విడిచిపెట్టలేమో కదా, నా తమ్ముడు నాకంటే పెద్ద పేరు తెచ్చుకుంటాడేమో, గొప్ప పేరు తెచ్చుకుంటాడేమో, అందుకని స్వర్గంలో నీకు పదవి ఇవ్వనన్నాడే. అప్పుడు ఈయన అన్నగారంతటి వాడు జ్ఞాని, నా వల్ల తన కీర్తి తగ్గిపోతుందేమో అనుకున్నాడు. ఇంకెందుకు ఈ పదవి అనుకుని వైరాగ్యంతో ఒక గోచీగుడ్డ ధరించి కాశీ దగ్గర ఉన్న శ్మశానాల్లో మకాం పెట్టాడు. అవధూతగా మారిపోయాడు. ఎవరి జోలికి వెళ్ళాడు, మహాతపస్సు చేసుకుంటాడు ఆయన. ఆయన దర్శనం చేసుకున్నావా నీకు ముక్తి అన్నట్ట నారదుడు. కానీ మరి అతన్ని ఎలా పట్టుకోవటం? సంవర్తుడు శ్మశానంలో ఉంటాడు, కానీ అతడే సంవర్తుడు ఎవరికి తెలియదు. శ్మశానంలో చాలా మంది ఉంటారు, వీడు గోచిగొట్టు వీడు తిరుగుతాడు, పిచ్చాడులో ఉంటాడు. అతన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఈ అవధూతలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇంద్రజమున నీకు సులభోపాయం చెబుతాను. కాశీ నగరం దగ్గర శ్మశానానికి వెళ్లే ప్రాంగణం ఒకటి ఉన్నది. అక్కడ మణికర్ణికా ఘట్టానికి వెళ్లేటటువంటి ప్రాంగణం దగ్గర అక్కడ ఒక శవాన్ని పెట్టు. శవం దగ్గర నిలబడి అటు ఇటు చూడు. శవం చూడగానే ఎగిరి గంతులు పారిపోయేవాడు ఎవడో వాడే సంవర్తుడు. శవం కనపడిన వెంటనే ఒక్క దూకి పారిపోతాడు. వెంటనే ఆయన పట్టుకో. ఓరి నాయను, ఆయన చాలా పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు నువ్వే ఎదుర్కొంటావు. ఎన్ని పరీక్షలు పెట్టినా నువ్వు సంవర్తుడివి, అవధూతవి, దత్తాత్రేయుడి వంటి వాడివి, బృహస్పతి తమ్ముడివి, నీ పాదములు విడిచిపెట్టను అని గట్టిగా పట్టుకుంటే ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. ఆయన పరీక్షల్లో కనుక నువ్వు నెగ్గలేదనుకో, ఇంతవరకు కష్టపడి నువ్వు సంపాదించిన పుణ్యం కూడా పోతుంది. గురువు దగ్గరికి వెళ్ళకూడదు, కానీ వెళ్ళిన తర్వాత ఆయన పరీక్షలు ఎదుర్కోవాలంటే చావు దెబ్బలు కొడతాడు, తిప్పుతాడు, కొడతాడు, గిల్లుతాడు, ఎన్నెన్నో అంటాడు. అవి తట్టుకుంటేనే వెళ్ళాలి. తట్టుకుంటే ఈ జన్మలో మోక్షం వస్తుంది, లేదా మళ్ళీ పెంట తట్లో పడిపోతాం. తర్వాత నీ ఇష్టం. ఎలాగైనా శివుడు చెప్పాడు కదా, వెళ్ళాలి కదా. అందుకని నారదునికి నమస్కరించి, రామసుడికి నమస్కరించి, కొంచెం దీవించండి, నేను వెళ్లే పనిలో దిగ్విజయం కలిగేటట్టు అన్నట్ట. అనగానే వారంతా మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అన్నారు. ఇక ఈయన బయలుదేరాడు. హుటాహుటిన వారణాసి వెళ్ళాడు. అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రం వారణాసి. ఇక వారణాసి తలుచుకుంటే శరీరం గగురుపాటుకు గురికారు వాడు ఎవడన ఉంటాడా. అందుకే